మీ పేస్ట్లో విషం ఉందా? మీరు కరెక్ట్గానే విన్నారు. ఉప్పు కాదు, విషమే. అవును, టూత్ పేస్ట్లు, బాత్ సోప్లో వాడే కొన్ని రసాయనాలు ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. మీరు నిత్యం వాడే టూత్ పేస్ట్లు, బాత్ సోపుల్లో ట్రైక్లోసన్ ఉందేమో చూసుకోండి. అది ఉంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే. బ్యాక్టీరియాను చంపేందుకు ట్రైక్లోసన్ అనే రసాయనాన్ని టూత్ పేస్ట్లు, సబ్బులు, హ్యాండ్ వాష్లో వాడతారు. కానీ ఇది మోతాదుకు మించితే హెల్త్ను డేంజర్లో పడేస్తుంది. చాలా దేశాల్లో ట్రైక్లోసన్ వాడకాన్ని నిషేధించారు. కానీ మన దేశంలో మాత్రం దీన్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. వాస్తవానికి 1960లోనే ఔషధ ఉత్పత్తులకు మాత్రమే ట్రైక్లోసన్ను పరిమితం చేశారు. ట్రైక్లోసన్ను తక్కువ పరిమాణంలో వినియోగించినప్పుడు మానవ శరీరాలు కొంతవరకు తట్టుకుంటాయి. కానీ రోజువారీ వినియోగం వల్ల దీర్ఘకాలంలో అనారోగ్య ముప్పు వాటిల్లుతుంది. FDA has put a partial ban on triclosan, but no such regulation exists in India. And triclosan is already detected in the human fluids and organs, and this is the data from West. So we need that data from India. And we think that our study provides a substantial evidence that it can be toxic and must be avoided. మౌత్ వాష్లో ట్రైక్లోసన్ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటి ద్వారానే అది శరీరంలోకి వెళుతోంది. ఈ ప్రమాదాన్ని గుర్తించి వీటి వాడకాన్ని చాలా దేశాలు పూర్తిగా నిషేధించాయి. కానీ మన దేశంలో మాత్రం విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2016లో FDA ఏం చేసిందంటే దీన్ని సోప్స్లో ప్రొడక్ట్స్లో టోటల్గా బ్యాన్ చేసింది. బట్ ఈవెన్ యూఎస్లో కూడా పేస్ట్లో, మౌత్ వాషెస్లో, వీటన్నిటిలో కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటికి కూడా 2016 తర్వాత కూడా 2017లో యూరోపియన్ యూనియన్స్ కూడా బ్యాన్ చేసాయి. ట్రైక్లోసన్ కారణంగా భవిష్యత్తులో అల్జీమర్స్, నరాల సమస్యలు వంటివి తలెత్తే ప్రమాదం ఉంది. భారత ప్రభుత్వం 1960లోనే దీని వాడకాన్ని పరిమితం చేసిన ఆ నిబంధనలు ఏ కంపెనీలు పట్టించుకోవడం లేదు. ఇతర మన పర్సనల్ ప్రొడక్ట్స్ ఏవైతే చాలా ఉంటాయో, పర్సనల్ మనం బాగు చేసుకోవాలనుకునే ప్రొడక్ట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ అనుకునే ఉంటాయి, వాటన్నిటిలో కూడా కలిపేది ట్రైక్లోజన్. ఈ ట్రైక్లోజన్ మన ఎలుకల మీద పరిశోధన చేశారు, ర్యాబిట్స్ మీద పరిశోధన చేశారు. ర్యాబిట్స్ మీద పరిశోధన, ఎలుకల మీద పరిశోధన చేసినప్పుడు వాటి రీప్రొడక్షన్ దెబ్బతినింది. అంటే ఎలుకల చిన్న ఆర్గానిజం ఎలుకల మీదే పనిచేసినాయి, వాటి రీప్రొడక్షన్ దెబ్బతింది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ దెబ్బతిన్నాయి. టూత్ పేస్ట్లు, సబ్బుల్లో ఇలాంటి ప్రమాదకర రసాయనాలు ఉన్నాయన్న విషయం గుర్తించే పరిస్థితుల్లో వినియోగదారులు లేరు. దీనిపై నిషేధం కొనసాగుతున్న ఏ కంపెనీలు పట్టించుకోవడం లేదు. కనీసం ఏ మోతాదులో ట్రైక్లోసన్ వినియోగిస్తున్నారన్న దానిపై పర్యవేక్షణ కూడా లేదు. సోప్స్లో కానీ పేస్ట్లో కానీ ట్రైక్లోసిన్ అనే ఒక కెమికల్ వాడుతున్నారు. ఇది ప్రపంచంలో అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. కానీ మన దగ్గర పరిమిత సంఖ్యలో దీన్ని వాడడానికి పర్మిషన్ ఇచ్చారు. సో ఆ పరిమిత సంఖ్యను మించి వాడినా ఎవరు చెక్ చేస్తున్నారు అనే విషయం తెలియట్లేదు.